బ్రిటిష్ వారి పాలన నుండి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో వందే మాతరం గీతం ఎందరికో స్ఫూర్తిని కలిగించిందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక నూతన శకానికి నాంది పలికిందని పేర్కొన్నారు. స్థానిక ఫౌండేషన్ కార్యాలయంలో సుబ్బు ఆధ్వర్యంలో వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1875 నవంబర్ 7న వందే మాతరం గీతం విరచితమైందన్నారు. ఆనాడు పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా నినదించారన్నారు. గొప్ప స్ఫూర్తిని ఉద్యమకాంక్షను రగిలించిన శక్తివంతమైన గీతం వందే మాతరం అన్నారు. ఈ గీతం విరచితమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేటి నుంచి సంవత్సరం పాటు ఉత్సవాలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, ఆ దిశగా దేశ ప్రజలంతా ఉత్సవాలు జరుపుకుంటూ దేశభక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. బంకించంద్ర చటర్జీ రచించిన సంస్కృత గీతం వందే మాతరం అని అన్నారు. బెంగాల్ గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతానికి సంగీతం సమకూర్చారన్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో గీతం సమరశంఖంగా పనిచేసిందన్నారు. ఇప్పటికీ ఈ గీతం నరనరాన దేశభక్తిని నింపుతుందన్నారు. అనంతరం వందే మాతరం గేయం ఆలపించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాలాడి వెంకటేష్, వినోద్, మండపాక శ్రీను, మేడిచల్ల శ్రీను, పేర్ల సత్యబాబు, మది చంద్రశేఖర్, కొత్తపల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆధ్వర్యంలో మరి రోజు వందే మాతరం మరి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆనాడు బ్రిటిష్ వారు భారతీయులందరినీ అనేక బాధలతో పెట్టినప్పుడు మన బంకించంద్ర చటర్జీ గారు మరి దీన్ని రచయిత చేసి ఆనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మరి ప్రతి జనాల్లో ప్రతి హృదయాల్లో నిలిచి అనేక ఉత్పాదనలతో ఉత్పన్నమైన పాట ఈ వందే మాతరం పాట మన భారతదేశ స్వతంత్రం రావడంలో ఎంతో ముందున్నది. మరి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈ రోజు నుంచి సంవత్సరం వరకు ఈ కార్యక్రమం చేయాలని అనుకోవడంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ వందే మాతరం కార్యక్రమం చేయడం జరిగింది.